హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికి బాగున్నారా? మీరు అందరూ మేము బాగున్నాము. మరి పొద్దున్నే మిద్దె తోటలోకి అయితే వచ్చేసాం ఈరోజు. ఎందుకంటే కూరగాయలు ఏం లేవండి ఇంట్లో. అందుకని చెప్పేసి కూరకి ఏమైనా ఉన్నాయేమని చూద్దామని వచ్చాను. వస్తే ఇదిగోండి పుదీనా ఉంది. మరి చాలా ఉంది, చాలా రోజులైంది కదా కట్ చేసి. ఇదే కాదు, ఇంకా చిన్న చిన్న కుండీల్లో కూడా ఉంది. అది ఇదంతా కూడా కట్ చేసుకుని ఇప్పుడు పచ్చడి చేసుకుందామని చెప్పేసి వచ్చానండి. తర్వాత ఈ కాకరకాయలు కూడా ఉన్నాయి. మరి ఇక అక్కడక్కడ ఉన్నాయి, కోస్తాను ఇప్పుడైతే. మరి కాకరకాయలు ఏమో ఫ్రై చేసేసి ఇదిగోండి పుదీనా అయితే ఏమో పచ్చడి చేస్తానండి. ఇప్పుడు ఏమేమి కట్ చేస్తానో చూసేయండి. అయితే కొంచెం కట్ చేశాను. ఇదిగో చూడండి, ఇదిగో ఈ ఆకేంటో తెలుసా మీ అందరికీ? ఈ ఆకండి కొండపిండి ఆకండి. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి, మంచిది, తినాలి, పప్పులు వేసుకుని వండుకోండి, లేకపోతే ఉత్తాకి తినేసేయండి అని చెప్తారు కదా. మరి ఇది చాలా ఉపయోగపడుద్దండి కిడ్నీలో రాళ్ళకి అయితే. అందుకని చెప్పేసి నేనైతే ఈ మొక్క పెంచుకుంటా. ఇదిగోండి పచ్చాకే ఇలా కోసుకుని తింటే కిడ్నీలో రాళ్ళు పోతాయి, తర్వాత కిడ్నీలు కూడా శుద్ధి అవుతాయండి. అందుకని చెప్పేసి ఆ మొక్క అయితే పెంచుతున్నాను నేను. ఇప్పుడైతే ఈ ఆకుకూర మొత్తం కోసేస్తున్నానండి, పుదీనా. కూరగాయలు ఏమి లేవని బాధపడతా మిద్దె తోటలోకి వచ్చానండి. వచ్చేసరికి చూడండి, ఇదిగో పుదీనా అంతా చూస్తారా? ఈ పుదీనా అంతా ఇప్పుడు పచ్చడి అయితే చేస్తానండి. ఇంకా ఉన్నాయి కూరగాయలు కోద్దాం. మనకి ఏమి లేవని బాధపడుతున్నప్పుడు మిద్దె తోటలోంచి ఎన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాము. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఉన్నాయి పెంటకాయలు. అది పెద్దకాయ ఉంది అక్కడ, ఇది వేస్తున్నట్టు ఇల్లు. మిద్దె తోటలో ఏ ఒకటి. ఇగో ఏంటి, ఇగో మల్బరీ పళ్ళు. ఇగో చూడండి మల్బరీ పళ్ళు ఎన్ని ఉన్నాయో. ఇదిగో ఇవన్నీ ఇంకట్టున్నాయి, కోద్దాం. కందికాయల చెట్టు కావాలి కందికాయలు కోసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. మొన్న అయితే ఇదిగోండి, ఇదే వచ్చింది కందిపప్పులో. మరి పడింది కావాలి, చక్క పూత కూడా వచ్చింది చూసారా. ఈసారి కందికాయ విత్తనాలు తీసుకొచ్చి పెడతాను ఇది తోటలో. కోదులు తినేసి పొద్దున్నే వచ్చేసి అన్నీ ఏరేసి ఇందులో పాడేసాను. ఇగో చూడు, బీన్స్ ఇవి ఎత్తకాయలు నేను చూడ అసలు. కోసుకున్నాం ఈరోజు. బాగానే వచ్చినాయి కూరగాయలు, ఏమి లేవని బాధపడుతున్నాను. కానీ కాకరకాయలు, పుదీనా, తర్వాత ఇదిగోండి బీన్స్, తర్వాత వంకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కోసుకోవచ్చు. నాకు అందట్లేదు, కుర్చీ వేసి పోతా, కట్ అయిపోతా. సరే, ఇవన్నీ ఏంటంటే కోతులు వచ్చి పొద్దున్న తినేసి నీకు కట్ చేసేసి మొత్తం శుభ్రంగా. బీన్స్ అలసందలండి. ఈ మనం ఒకసారి పెట్టుకున్నామంటే ఒక కాయ అలాగ పెద్ద అయిపోయి ముద్రనిచ్చి ఎండిపోయింది అనుకోండి, అవి తీసేసామంటే చక్కగా కాయలు అయితే వచ్చాయి, మొక్కలు అయితే వచ్చేసి కాయలు అయితే బోల్డ్ కాస్తా ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఇగోరా బాబు వచ్చి తినేసినట్టున్నాయి. ఇగో మొత్తం ఇవన్నీ కింద పడేసినాయి కోతులు. పాలు బాగా వస్తుంది కానీ మరి దానికి 15 వేయాలని. బీన్స్ కోసాను, కాకరకాయలు కోసాను, తర్వాత ఏమో ఆకుకూర కోసానండి. ఇగో ఇవైతే ఇచ్చేసారా, ఇగో వంకాయలు, ఎండు చేపలు ఉండి వేసుకుంటే భలే బాగుంటుంది కూరలో. తెల్ల వంకాయలు, ఏమి లేవని బాధపడుతున్నప్పుడు ఏదో ఒకటి అయితే మనకు మిద్దె తోటలోకి దొరికేస్తున్నాయి.
కూరగాయలు లేనప్పుడు. అందుకనే మిద్దె తోట పెంచుకోవటం వల్ల 4 మొక్కలు పెంచుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగం. ఇది ఇక్కడ చూడండి, నేను టమాటాలు వేసాను కదా, విత్తనాలు వేసాను. విత్తనాల నుండి అయితే మొక్కలు వచ్చి ఆ మొక్కలు అక్కడక్కడ పెట్టారు. ఇగో కాయలు అయితే వస్తున్నాయండి. ఇగోండి టమాటాలు. ఇగో ఇప్పుడిప్పుడే క్రాప్ అయితే మొదలైంది. పుదీనా ఇక్కడ కూడా ఉందిరా, వద్దండి. అక్కడ కొంచెం అలా పెడతా ఉంటాను కొమ్మలో. అవేమో ఈ విధంగా చక్కగా చూడండి ఎలా వస్తున్నాయి. నడుమిక్కి ఇక్కడ ఏదో మెదిలింది, ఇక్కడ తొండ ఏదో, దానికోసం వేటాడుతుంది వచ్చేసి. పచ్చిమిరకాయలు కోసుకోవాలిగా, పచ్చిమిరకాయలు కూడా కోస్తానండి. ఇంట్లో పచ్చిమిరకాయలు కూడా లేవు, పచ్చిమిరకాయలు కూడా కావాలి. ఒక్కోసారి ఇంట్లో ఏమి ఉన్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడుతుంది మనకి. వంకాయలు కోసాను, పచ్చిమిరకాయలు కూడా కోద్దాం. ఇంకో రాత్రి ఇంట్లో పచ్చిమిరకాయలు లేకపోతే చీకట్లో వచ్చి గబగబా కోసుకెళ్ళారు పచ్చిమిరకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి. చిన్న చిన్న కాయలే కానీ అబ్బో భలే ఘాటుగా ఉంటాయి పచ్చిమిరకాయలు అయితే. ఇవన్నీ మనం సొంతంగా పెట్టుకున్న మొక్కలేనండి. అవి ఎండుమిరగాయలు ఉంటాయి కదా, ఎండుమిరగాయలు గింజలు తీసుకొచ్చి నారు కింద పోసాను. పోస్తే అవి అక్కడ కూడా ఉన్నాయి కాయలు పూయాలి. అవి మొక్కల కింద వచ్చినాయి. మళ్ళీ ఆ మొక్కలు తీసి అక్కడక్కడ పెట్టాను. ఏమో కాయలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. ఇవ్వండి చట్నీ కూడా ఉన్నాయి. పెద్దగా కోసుకుందాం, చిన్నవి ఉంచుదాం, తర్వాత కోసుకొచ్చి ఎప్పటికప్పుడు. మన మిద్దె తోటలోనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొచ్చుకోవచ్చు. ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇప్పుడే కోసుకున్నాను. ఇవ్వండి కూరగాయలు లేవని బాధపడతా వచ్చాను. చూసారా ఎన్ని హార్వెస్ట్లు తీసుకున్నాను. ఎలాగండి మీ ఇద్దరు తోటకూర కూడా ఉంది, తర్వాత పొన్నగంట కూర కూడా ఉంది. కానీ ఇంకా కోసుకుంది. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి వంకాయలు. చిన్న చెట్టు ఇది, దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో ఏదో. సరే ఇదిగోండి హార్వెస్ట్ అయితే ఈరోజు. ఏమి లేవని బాధపడుతూ మిద్దె తోటలోకి వచ్చాను. నాకైతే కావాల్సినవన్నీ దొరికినాయి. ఈ రోజైతే కూరలకి ఇబ్బంది లేకుండా పుదీనా పచ్చడి, ఇదిగోండి కాకరకాయలు ఫ్రై చేస్తాను, వంకాయలేమో పచ్చిపప్పు వేసి వండుకుంటాం. తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే దొరికినాయి మిద్దె తోటలో. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, కావాలంటే కోసుకోవచ్చు. కానీ నేనైతే ఈరోజు కోసుకున్నాను. మరి ఇదేనండి వీడియో ఈరోజు అయితే. మరి మిద్దె తోటలో ఫుల్ ఆర్గానిక్లో పొద్దున్నే వచ్చి కూరగాయలు అయితే కోసుకుంటున్నాను. బాయ్ అండి.